వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఐపీఎస్ అధికారులు. భిన్నమైన కుటుంబాల నేపథ్యం. 77వ బ్యాచ్కు చెందిన వీరంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 49 వారాల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 17న కవాతు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 190 మంది ఐపీఎస్ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలకు 8 మందిని కేటాయించారు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్న యువ ఐపీఎస్ అధికారులతో చిట్ చాట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ శిక్షణ సంస్థలో 77వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ల శిక్షణ పూర్తయింది. ఇందుకు సంబంధించి ఐపీఎస్ అధికారులు దాదాపు 190 మంది ఐపీఎస్ అధికారులు ఈ నెల 17వ తేదీన పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించిన అశ్విన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయితే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ శిక్షణ సంస్థలో ఇక్కడ ఎటువంటి శిక్షణ లభించింది? అకాడమీలో December 9th జాయిన్ అయ్యామండి. మాకు మొత్తం అంతా 2 మాడ్యూల్స్లో డివైడ్ అయింది. ఒకటి వచ్చి అవుట్డోర్, ఇంకోటి వచ్చి ఇండోర్. ఇండోర్లో వచ్చేసి మాకు 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీ, లా నేర్పిస్తారు, బిఎన్ఎస్, బిఎస్ఏ, అట్లానే ఐసీటీ, సైబర్ క్రైమ్స్, వీటన్నిటి గురించి. ఇట్లానే ఫోరెన్సిక్స్, ఇవన్నీ మెయిన్ లా అండ్ ఆర్డర్కి, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ. అవుట్డోర్లో వచ్చేసి డిఫరెంట్ స్కిల్ సెట్ నేర్పిస్తారు. ఫైరింగ్ ఒకటి, డ్రిల్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్. సో ఇవన్నీ అవుట్డోర్ యాక్టివిటీస్ అండి. సో ఈ 2 మాడ్యూల్స్ డివైడ్ అయితే డిఫరెంట్ క్లాసెస్ పెట్టి మాడ్యూల్స్లో కంప్లీట్ చేస్తారండి. శిక్షణలో మీరు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? శిక్షణలో చాలా ఎదుర్కొంటుంటామండి. కానీ ఎన్పిఏలో ఒక మంచి విషయం ఏంటంటే స్క్వాడ్ సిస్టమ్ ఉంటుందండి. స్క్వాడ్లో ఒక 13 మెంబర్స్ ఉంటారు. సో 13 మెంబర్స్కి డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అందరూ సేమ్ లెవెల్లో ఉండరు. సో ఐడియా ఆఫ్ స్క్వాడ్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఈ ఇబ్బందులన్నీ దాటాలి అని చెప్పి. సో మోస్ట్లీ అందరం స్క్వాడ్ వాళ్ళందరం కలిసి వీటన్నిటిని సార్ట్ చేసాం. సో అంత ఎండ్యూర్ చేసిన పెయిన్ అయితే ఏం లేదండి. శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే మొదటి దశ శిక్షణ పూర్తి అయిపోయింది. రెండవ దశలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇది ఒక నెక్స్ట్ జూన్ వరకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్. ఫస్ట్ స్టేట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలి 5 వీక్స్ అక్కడ. దాని తర్వాత ఒక డిస్ట్రిక్ట్ అలొకేట్ చేస్తారు. సో ఎస్పీ సార్ దగ్గర ఉండి షాడోయింగ్ చేయాలి. అదైన తర్వాత ఒక ఇండిపెండెంట్ ఎస్ఓషిప్ ఛార్జ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత లెర్నింగ్ అన్ని తీసుకొని మళ్ళీ ఎన్పిఏకి రావాలి. Phase 2 నెక్స్ట్ జూన్ నుంచి ఇంకో 3 months Phase 2 జరిగిద్దండి. అప్పుడు ఏమేమి నేర్చుకున్నా వాటన్ని లెర్నింగ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చెప్పాలండి. వచ్చి మీరు ఐపీఎస్ కావాలని ఎందుకు మీకు అనిపించింది? ఇందుకు కారణం ఏంటి? దీని వెనక ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? మా ఫాదర్ యొక్క డ్రీమ్ అండి పోలీస్ అవ్వాలని చెప్పి. ఆయన చాలా స్ట్రగుల్ చేసి అవ్వలేకపోయారు. ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రధానంగా మీరు ఏపీ క్యాడర్కి మిమ్మల్ని కేటాయించారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీకి చెందిన వ్యక్తి ఏపీ క్యాడర్కి కేటాయించడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా గర్వంగా ఉంది. క్యాడర్ అలొకేషన్ అన్నది మోస్ట్లీ లక్కేనండి. సో లక్ బాగుంది, దేవుడి కృప వల్ల ఇక్కడికి వస్తున్నాను అనుకుంటున్నాను. ప్రజలకు ఎటువంటి సేవ అందించాలనుకుంటున్నారు? ప్రజలకి యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఏమైతే ఉందో అది అందించాలని చెప్పి, టెక్నాలజికల్ క్రైమ్స్ గురించి కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి దాని వల్ల SOP క్రియేట్ చేయాలని చెప్పి నా అభిప్రాయం అండి. It has been very comprehensive, sir. It's also been very professional. Trained us in various aspects of policing as well, so that by the time we reach the field, we are equipped with the necessary skills to serve the public as it is required, sir. The training of the Indian Police Service is very demanding. It has been demanding on every probationer who is there, physically, mentally and emotionally. But that is what actually makes us more resilient, more robust, so that when we are in the field, we should be able to face those challenges and deliver to the public what is required. I had my growing up across the country as well. So I knew that whatever I have to become, it has to be in the service of the people. And because of the exposure to different aspects of security, I felt Indian Police Service is the best service through which I can serve the people better. And it is a service that is more suited for me. The role will change depending upon the appointments that one holds. And according to the appointments that we hold, we should deliver on that. And that will be the aim of myself and the entire course as they join the field, sir. Sir, I really enjoyed it. The training is so efficiently and scientifically planned. The level is raised so gradually that you don't even realize it. So, though it is tough and challenging, but I really enjoyed it. My roots belong to Haryana and Delhi, but I was born and brought up in different places. Then did my graduation in chemistry honours from St. Xavier's College, Kolkata, and then got into preparation directly. So I knew I wanted to do something for the service of the nation. And then later I realized that administrative services might be my best choice. That's why I started my preparation immediately after college and chose Indian Police Service. So first of all, I would like to make the police more approachable and friendly. Just doing my best every day, sir. I want to go as a clean slate in the field when I go, assess the problems and then adapt accordingly. To be honest, it was really good.
but it was rigorous at the same time. Do not come from so much of physical active background. In the beginning, it was very difficult for us. Like after a few months, you get accustomed to the things. So in a way, it was transforming for us, and it was good. The initial physical part of the training was tough, sir, for sure. Fever, body aches, these were the common things. Like I would say, they were making us something different. So that's part of the training. That was more than acceptable to us. I had an inclination towards going into civil services, consulted with my family. They agreed. They were more than happy to support me in my endeavor. Somehow, by God's grace, I landed up here. Tried to ensure that whatever mandate is given to me, whatever is my duty, that I can do justly for the people. That's my motto. Like, I don't think that I can do any supernatural thing per se, but if I'm able to justify my job, that's more than enough for me. I'm pretty excited, sir. Going into, it's a new language that I have to learn, new culture. At the same time, I think it'll give me an opportunity to develop myself into a better version of myself. I'm pretty excited. Completed almost 43 weeks of training here, and the day we entered and the day we are going to pass out from this academy, there are huge difference. Academy focused on indoor as well as outdoor training. Indoor training was about teaching laws, then new age crimes, cyber security, then police management, etc. Outdoor training was focused on different activities, that is endurance building, strength training building, then battle obstacle assault course, then also unarmed combat was also there. So it was quite comprehensive training in the academy. Challenges were there. Initially, when I came here, the physical fitness was not that much. The academy and instructors here helped us build that physical fitness, endurance. That was the major challenge. To become IPS, I think what I thought that this service offers a lot of scope, exposure to public dealing. We deal with public on daily basis from morning to evening. So that attracted me a lot because people came with grievances. If you solve them, that give a different level of satisfaction. I think there are many ways through which I can serve the people. The basic things such as listening to the people, their grievances, what issues they are having, and using my team to solve them effectively, quickly, that will be my priority. I am very positive about Telangana cadre. The people here, cosmopolitan culture in Hyderabad, the work culture in policing. I heard a lot of positives about them. Quite eager to work with them. సర్దార్ వల్లభాయ్ పోలీస్ శిక్షణ సంస్థలో శిక్షణ పొందడం చాలా స్ఫూర్తి కలిగిస్తుంది. అయితే ఐపీఎస్ కావాలనే గట్టి లక్ష్యంతో చదవడంతోనే ఐపీఎస్ సాధించగలిగాను. పూర్తిగా అంకిత భావంతో ఐపీఎస్ చదివాను. ఏపీ క్యాడర్కి కేటాయించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా అని యువ ఐపీఎస్ అధికారి అశ్విన్ చెబుతున్నారు. దీంతోపాటు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా తమ మనోగతాన్ని వెల్లడించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే తమకు శిక్షణ ఇచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు న్యాయబద్ధమైన సేవలు అందిస్తామని యువ ఐపీఎస్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.